హాయ్ ఫ్రెండ్స్. సాధారణంగా ఒక జాతి జంతువుల సంఖ్య పెరగడం శుభవార్తగానే భావిస్తారు. కానీ కొన్ని సందర్భాల్లో అదే విజయగాథ పెద్ద సంక్షోభానికి దారితీయొచ్చు. ప్రస్తుతం ఆస్ట్రేలియాలోని దక్షిణ ఆస్ట్రేలియా రాష్ట్రంలో కోలాల విషయంలో అలాంటి పరిస్థితి కనిపిస్తోందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. అసలు ఈ ఆందోళనకు కారణం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. ఆస్ట్రేలియాలోని యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ సిడ్నీ, ఫ్లిండర్స్ యూనివర్సిటీ ఆఫ్ వొలాంగాంగ్ శాస్త్రవేత్తలు ఈ అధ్యయనాన్ని నిర్వహించారు. పరిశోధనకు డాక్టర్ ఫెడరిక్ సాల్టరే నేతృత్వం వహించారు. ఈ అధ్యయన ఫలితాలు ఎకాలజీ అండ్ ఎవల్యూషన్ జర్నల్లో ప్రచురితమయ్యాయి. దక్షిణ ఆస్ట్రేలియాలోని మౌంట్ లోఫ్టీ రేంజెస్ ప్రాంతంలో కోలాల సంఖ్యను తొలిసారిగా సమగ్రంగా అంచనా వేశారు. పరిశోధకుల అంచనా ప్రకారం ప్రస్తుతం ఈ ప్రాంతంలో ఉన్న కోలాల సంఖ్య ఆస్ట్రేలియాలోని మొత్తం కోలాల జనాభాలో దాదాపు 10% కలిగి ఉంది. అంటే ఈ సంఖ్య ఇప్పటికీ స్థానిక పర్యావరణ వ్యవస్థ భరించగల స్థాయిని దాటిపోయిందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కంప్యూటర్ నమూనాల ఆధారంగా చేసిన అంచనాల ప్రకారం ఎలాంటి చర్యలు తీసుకోకపోతే వచ్చే 25 ఏళ్లలో కోలాల జనాభా మరో 17 నుంచి 25% వరకు పెరిగే అవకాశం ఉంది. దీంతో వాటికి ప్రధాన ఆహార వనరైన యూకలిప్టస్ చెట్లపై తీవ్ర ఒత్తిడి ఏర్పడవచ్చు. కోలాల సంఖ్య అధికంగా పెరిగితే అవి పెద్ద మొత్తంలో ఆకులను తినడం వల్ల అడవులు దెబ్బతినే ప్రమాదం ఉంది. ఆహారం తగ్గిపోతే చివరికి వేలాది కోలాలు ఆకలితో అలమటించే పరిస్థితి ఏర్పడవచ్చని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. భవిష్యత్తులో భారీ స్థాయిలో కోలాల ఆకలి మరణాలు సంభవించే ప్రమాదం ఉందని వారు పేర్కొన్నారు. ఈ సమస్యకు పరిష్కారంగా పరిశోధకులు పలు మార్గాలను పరిశీలించారు. కోలాలను చంపడం లేదా ఇతర ప్రాంతాలకు తరలించడం వంటి చర్యలు ప్రజల్లో వ్యతిరేకతకు దారితీయొచ్చని వారు గుర్తించారు. అందుకే మరింత మానవీయమైన ప్రత్యామ్నాయాలపై దృష్టి సారించారు. కంప్యూటర్ స్టిమ్యులేషన్ల ప్రకారం అధిక సాంద్రత ఉన్న ప్రాంతాల్లో ప్రతి ఏడాది దాదాపు 22% వయోజన ఆడ కోలాలకు సంతానోత్పత్తి నియంత్రణ చర్యలు చేపడితే జనాభాను స్థిర స్థాయిలో ఉంచవచ్చని పరిశోధకులు గుర్తించారు. 25 ఏళ్ల పాటు అమలు చేసే ఈ కార్యక్రమానికి సుమారు $34 మిలియన్ వ్యయం అవుతుందని అంచనా వేశారు. చూసారుగా ఫ్రెండ్స్, తూర్పు ఆస్ట్రేలియాలో కోలాల సంఖ్య తగ్గిపోతుండగా దక్షిణ ఆస్ట్రేలియాలో మాత్రం వాటి సంఖ్య వేగంగా పెరుగుతోంది. ఈ పరిస్థితి భవిష్యత్తులో ఆహార కొరత, అడవుల నష్టం, కోలాల ఆకలి మరణాలకు దారితీయొచ్చనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ సమస్యను ముందుగానే గుర్తించి పరిష్కారం కనుగొనేందుకు యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ సిడ్నీ నేతృత్వంలోని శాస్త్రవేత్తలు కంప్యూటర్ నమూనాల ద్వారా పలు వ్యూహాలను విశ్లేషించారు. కోలాల సంక్షేమాన్ని కాపాడుతూ పర్యావరణ సమతుల్యతను కూడా నిలబెట్టే విధంగా సంతానోత్పత్తి నియంత్రణ కార్యక్రమం అత్యంత ప్రభావవంతమైన పరిష్కారంగా కనిపిస్తోందని వారు సూచిస్తున్నారు. ఈ ప్రత్యేక కథనంపై మీ అభిప్రాయాలు కామెంట్ ద్వారా తెలపండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.